ఇప్పుడు మన ధ్యేయం ఏంటి అంటే, 2 గ్రూప్ ఉన్నారు. ఒకరు ఏదో ప్రెగ్నెన్సీ వచ్చేస్తే చాలు, ఒక బిడ్డని కనేస్తే చాలు. ఇంకొక గ్రూప్ ఎట్లా ఉన్నారు, ఎందుకు మామూలుగా ఒక బిడ్డకు వస్తే చాలు, ఇన్ని సంవత్సరాలు అయ్యి రాలే, ఏదో ఒక బిడ్డ వస్తే చాలు అని ఎందుకు అనుకోవట్లా. ఈ కోరిక అనేది మీకు వచ్చిందా, లేదా ఇంట్లో వాళ్ళు భర్త బాధపడుతున్నారు ఇంకా రావట్లేదే, నేను ఇవ్వలేకపోతున్నానే అనే గిల్ట్ వల్ల వచ్చిందా, ఎందుకు మీకే అనిపించింది? ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్, బాధ ఏంటంటే 6 years రాని ప్రెగ్నెన్సీ ఇంకేం వస్తుంది. అలాంటిది ఏమీ లేదు మేడం. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే 6 years 7 years అనేది టైం అనేది ఒక లిమిట్ అనేది కాదు. ఎందుకంటే మనం 40 years కూడా పెళ్ళై పిల్లల్ని కన్నోళ్ళు నేను వీడియోస్లో చూసినప్పుడు నాకు అర్థమైంది, అసలు ఏజ్ అనే లిమిట్ని ఎవ్వరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి మంచి బేబీయే కావాలి, నార్మల్ బేబీ అవసరం లేదు. అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే చూస్తున్నాం మన ఫ్రెండ్సే మనతో తిరిగిన పిల్లలు వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ మాట వినటం లేదు. అప్పుడు అనిపించింది, ఓహో మనకి ఇంత టైం పట్టడానికి కారణం ఇదే. మనకు అలాంటి బేబీస్ వద్దు, మనకి ఇంకా మంచి బేబీని మనమే డిజైన్ చేసుకోవాలి. మన మాటల్ని అలాగే సమాజంలో ఉండే మంచి చెడుని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ ఉన్న బేబీస్ని మనం డిజైన్ చేసుకోవడానికే టైం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఈ టైంని మనకు అందుకోసమే లేట్ చేశాడేమో అని నేను అనుకుంటున్నాను మేడం. నీకు ఇంట్లో ఈ విషయంలో ధైర్యం చెప్పేది, సపోర్ట్ చేసేది ఎవరు? హస్బెండ్ మేడం. ఏం చెప్తారు? నువ్వు అసలు కంగారు ఎందుకు పడతావు, అసలుకి టైం అనేది ఉంది, అసలుకి నువ్వు సంతోషంగా ఉంటే ఎప్పుడో వచ్చింది, నువ్వు అనవసరంగా కంగారు పడతావు అని నన్నే అరుస్తూ ఉంటాడు. మేడం చెప్పింది ఇలాగా అని చెప్తే నేను ఫస్ట్ నుంచి కూడా అదే కదా నీకు చెప్పేది, నువ్వు అనవసరంగా కంగారు పడతావు, అంతకు మించి ఇంకేం ఉండదు. ఎందుకంటే ఒక ఉమెన్కి ఇది ఒక రైట్, దేవుడు ఇచ్చిన ఒక మంచి గుణం. ప్రతి ఉమెన్కి ఇది ఉంటుంది. 100కి 100% ఉమెన్స్కి ఒక బేబీని కన్నం అనేది ఒక న్యాచురల్ ఫెనామిన్. మనం అది అర్థం చేసుకోవడంలో ఇన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నా, ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఇది చాలా చిన్న విషయం. అందరిలాగే నేను ఫీల్ అయ్యేది, అంటే నేను ఇది జరుగుతుంది అని నాకు నమ్మకం ఉంది, కానీ ఎందుకు ఈ ఇన్ని రోజులు డిలే అవుతుంది అని అనుకున్నా. ఇక్కడికి వచ్చాక నాలో ఇది ఒక న్యాచురల్ ఫినామినాగా మనం తీసుకోలేకపోతున్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే మనకు వచ్చిన ప్రాబ్లం. ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఉమెన్ ఏం చేస్తున్నా అంటే ఇది ఒక పెద్ద విషయంగా చూస్తున్నాం. ఇది ముందు మానేయండి. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. మన అమ్మలకి మనం ఎలా పుట్టామో, వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎలా పుట్టారో అంత సింపుల్గా మనం తీసుకోవడం నేర్చుకోండి. డే 1 నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక సింపుల్ ప్రాసెస్ లాగా మీరు అలవాటు చేసి నేర్చుకోవాలి. సో అంత సింపుల్గా వాళ్ళు తీసుకున్నారు, మనం అంత సింపుల్గా తీసుకోలేక దీన్ని కాంప్లికేటెడ్గా మనం భావిస్తున్నాం. సో మీరు ప్లీజ్ ఏం చేయాలంటే ఇది ఒక సింపుల్ ప్రాసెస్గా మీరు అలవాటు చేసుకోండి ఫస్ట్ నుంచి. లేదు మనకి మన అమ్మ వాళ్ళకి వచ్చినట్టు మనకు కూడా సింపుల్గా బేబీస్ వస్తారు అని మనం ముందు మన మనస్సుని మనం చెప్పుకోగలిగితే ఇది సగం టెన్షన్ అక్కడే పోతుంది. నాకు ఫస్ట్ నుంచి నాకు తెలుస్తుంది, నేను ఎక్కువగా ఫీల్ అవుతున్నాను, దీని గురించి బాధపడుతున్నాను అని నాకు అర్థం అవుతుంది. కానీ దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. బుక్స్ చదివాను, అప్పటికి టెన్షన్ ఇదంతా వదిలేయాలి అని. ఇక్కడికి వచ్చాక ఈ మేడం చెప్పింది, అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఇంతకు మించి ఇంకేమీ లేదు, ఇది ఒక న్యాచురల్ ఫెనామినాగా మీరు ఎవరు తీసుకుంటే బాడీ కూడా దాన్ని న్యాచురల్గా తీసుకుంటుంది అని. అప్పుడు అర్థమైంది, ఓహో మనం ఎక్కువగా ఆలోచించే ఇదంతా చేసుకుంటున్నాం తప్ప మన శరీరంలో ఏం లేదు అని. అది నా శరీరం కూడా రుజువు చేసి చూపించింది. అందుకని అప్పటి నుంచి అప్పుడు ఎప్పుడు చెప్పిందో నా బాడీ నాకు అర్థమైపోయింది, నేనే అనవసరంగా ఇంత టైంని డిలే చేసుకున్నాను అని. సో అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది, ఇక మీదట నేను ఏ విషయాన్ని ఎక్కువగా తీసుకుని ఇది ఒక న్యాచురల్
పిల్లలు పుట్టడం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్గా తీసుకుంటానని నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను. ఓకే ఓకే. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మానసికంగా మనం ఎట్లా సంసిద్ధం అవ్వాలి. ఇందాక తను ఒక మాట చెప్పారు, తను టెన్షన్ పడేది ఇక్కడ రాకముందు, కానీ ఎప్పుడు ఎట్లా అది వదిలిపెట్టాలి అనేది తెలియలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్పింది, ఇది ఒక న్యాచురల్ సహజమైన ఒక విషయం. ఇది దీంట్లో ఆమె ఈజీగా చెప్పేసేయగలిగింది, కానీ అందరికి అంత ఈజీగా రాదు. తను కూడా వెనకాల ట్రై చేసి వచ్చి ఉంటుంది. అంటే ఈ విషయం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఒప్పుకోవడం, లాస్ట్లో చెప్పింది చూడు, డెసిషన్ తీసుకోవడం, నిర్ణయం తీసుకోవడం. నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ ఒక్కసారి వచ్చేస్తుంది. లేదు అంటే ఇంకా వేరే రకంగా కూడా ఇదేంటంటే సొంతంగా మనం బాధ్యత తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకోవడం వస్తుంది. కొంతమందికి ఎట్లా అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూసినప్పుడు వేరే వాళ్ళకి వచ్చేసింది కాబట్టి నాకు కూడా వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పినారు, కొంతమందికి నేను టెస్ట్లు అన్నీ చేసుకున్నాను, ట్రీట్మెంట్ అన్నీ చేసుకున్నాను, నాకు బాగుంది కాబట్టి నాకు వస్తుంది. ఏదో వేరే దాని మీద నమ్మకం పట్టి వస్తుంది. కొంతమందికి ఆ సెల్ఫ్గా బాధ్యత తీసుకొని అది ఒప్పుకోవడం, దానికంతా టైం అవుతుంది. కొంత ఆ టైం మనం ఇవ్వాలి. సో టైం ఇస్తే ఏం లాభం, టైం ఇవ్వకుండా మనం కూడా అందరిలాగానే ఏదో ఒక గర్భం వచ్చేస్తే ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు చూడబోతున్నాము. సో శారీరకంగా మనం ఎక్కడ ట్రీట్మెంట్ బయట హాస్పిటల్కి మనకి ఏం తేడానే లేదు, కానీ మానసికంగా సంసిద్ధం చేయటంలో మనం దాని గురించి అది కూడా ఏదో ఒకటి చెప్పేసేయచ్చు. ఇది చెయ్యి, అది చెయ్యి, చాలు. అందరు కూడా చెప్తారు డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కానీ ఏమి తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఇష్టంగా ఎందుకు తీసుకోవాలి, రెగ్యులర్గా ఎందుకు తీసుకోవాలి, పదే పదే ఇంతమందిని పెట్టి అంతమంది అన్నిసార్లు చెప్పడం, ఎందుకంటే ఎక్కడో మీలో ఆ మార్పు రావాలి. ఈ చెప్పడం అంత సులభం కాదు అందరికీ కూడా. మన కౌన్సిలర్ అయినా జూనియర్ డాక్టర్స్ కానీ ఎందుకు హార్ట్ఫుల్గా చెప్తున్నారు, వాళ్ళకు కూడా మీరు మంచి బిడ్డగా తీసుకోవాలి, మీలో ఆ మార్పు కలగాలి అనే దానికోసమే మనం ఇది చేస్తున్నాం. లేకపోతే ఊరికే చెప్పేసేయచ్చు, ఒక పాంఫ్లెట్ దాని గురించి ఇచ్చి ఇది చూసుకోండి దీంట్లో అన్నీ ఉన్నాయి అని చెప్పేసేయచ్చు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి పోదు. ఎందుకు మనుషులు చెప్పాలి అంటే ఆ చెప్పే మాటలు, ఆ చెప్పే టోన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఒక దాని పట్ల వాళ్ళకుండే ఎనర్జీ లెవెల్స్, అవి అన్నీ విన్నప్పుడే పోతుంది, చూసినప్పుడే పోతుంది. అందుకనే ఆడియో విజువల్ మీడియం అంత పవర్ఫుల్ మనకు, అందుకనే వీడియోస్ చూడమంటాం. చేంజ్ చాలా వరకు మనం రిపీటెడ్గా చూసే కొద్దీ మనకి ఆలోచనకి అలవాటు అవుతాం. ఆ మనసులో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆ పాత దాన్ని తుడి చేసేసి కొత్తగా రాసేసుకోవడం. సో మనం ఎట్లా ఉండాలి, మనం ఎవరు, మన ఒక ఐడెంటిటీ అంటే మనం వెల్ ప్లాన్డ్ పేరెంట్స్. మనం ఎందుకు వెల్ ప్లాన్డ్ పేరెంట్స్, మనం శారీరకంగా మానసికంగా మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటున్నాం. దాని ఫలితం ఏంటి, వెల్ ట్రైన్డ్ బేబీ. అంటే అన్నిట్లో ఈజీగా, ఇది రెండు కూడా ఇంతకుముందు కూడా చెప్తాను, మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు చెప్పారు మేము వెల్ ప్లాన్డ్ పేరెంట్స్, మేము అందరిలాగా మామూలు పేరెంట్స్ కాదు. మన ఏంటి, గర్భం రాకముందే మనం తల్లిదండ్రులు అయిపోతున్నాం, దానికి మనం తయారు చేసుకుంటాం, మనం దాన్ని ఒప్పుకోవాలి, ఫీల్ అవ్వాలి. వేరే వాళ్ళ దగ్గర మనకి ఏమీ అప్రూవల్ అవసరం లేదు, మనకి మనం. అట్లనే ఆ బేబీని చూసి వాళ్ళ ఇద్దరు డాక్టర్స్ నార్త్ ఇండియన్స్ ఆ డాక్టర్ బేబీ బాగా చేసి డెలివరీ అయిన తర్వాత 1 month చెకప్కి వచ్చినప్పుడు ఆమె చెప్పింది, ఎవరు లేరు, మేమే చూసుకుంటున్నాం, అమ్మాయి బేబీ అంత బాగా కోఆపరేట్ చేస్తుంది చెప్పి ఆమె చెప్పింది, మా బేబీ వెల్ ట్రైన్డ్ బేబీ. సో అది చేసినప్పుడు అది మామూలు పిల్లల్లో అది రాదు. పుట్టిన తర్వాత నువ్వు ఎంత చేసినా వాళ్ళని మార్చలేము. ఇప్పుడు మీరు 1 step అహెడ్ ఉన్నారు, బిడ్డ రాకముందే.
బేబీ యొక్క హెల్త్, బేబీ యొక్క ఇంటెలిజెన్స్, దానికి అన్నిటికీ ఆ డయట్, ఆ విటమిన్స్ పెడుతున్నాం. ప్లస్ ఇష్టంగా తీసుకోమంటారు. బాగా గమనించండి, ఈ బిడ్డని కనడం మన ఇష్టాని కోసం, మన భర్తని మనం సాటిస్ఫై చేయడం కొంతవరకు. కానీ అది కూడా మీ భర్తకి ఏమైనా గిఫ్ట్ కొనాలంటే ఇష్టంగా మీరే ఇంట్లో ప్రిపేర్ చేస్తారు, లేదంటే ఎన్ని షాప్స్ తిరిగి కొంటారు. అట్లనే ఈ బిడ్డని కూడా మంచి బిడ్డ నీ ఇష్టం కోసం చేస్తున్నావు ఆ ఫ్యామిలీకి, కానీ నీ కోసమే. ఆ ఇష్టాన్ని గుర్తించండి, దాన్ని గట్టిగా పట్టుకోండి. వేరే వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు పిల్లకాయలు పుట్టేసారు, నలుగురు అడిగేస్తున్నారు, నేనేం చెప్పలేకపోతున్నాను, నేను వెనకాల పడిపోతున్నాను, అందుకని నాకు ఒక బిడ్డ కావాలి అనేది ఉన్నప్పుడు మనకు ఆ ఇష్టం అంత రాదు. బాధతోనే ఏదో ఒక తప్పు చేసేసినాం, ఫెయిల్ అయిపోయినాము, ఓడిపోయినాం అనే ఫీలింగ్తోనే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇది సరిగ్గా పని చేయదు. అందుకనే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, సొసైటీ. ఎందుకు మంచి గుణాలు ఫస్ట్ చెప్తున్నాము అంటే, ఆ మంచి గుణం ఉన్నప్పుడే మన బిడ్డ వల్ల ఎవరికి ఏమీ హాని కలగదు. అవసరమైతే గట్టిగా నిలబడాలి, అది కూడా. కానీ ఇప్పుడు పేపరో టీవీనో ఏదో చూసినప్పుడు ఎదుటి వ్యక్తి గురించి ఒక్క ఇది కూడా లేకుండా పోడబట్టే మనకి అంతకుముందు ఉన్నంత భద్రతాభావం, సమాధానం సొసైటీలో తగ్గి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన చేతిలో ఉండేది మనం చేసేయాలి. సో ఇదే మన బేబీని మనం డిజైన్ చేసుకోబోతున్నాము, దాని గురించి చెప్పేస్తున్నాం. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఎందువల్ల న్యాచురల్ ప్రాసెస్ అంటే, ప్రకృతిలో ఏది సహజమైన ఒక విషయం ఏమైనా కూడా బాగా గమనిస్తేనే అర్థమవుతుంది. అందుకని గమనించండి, మనసు ప్రశాంతత, ఇష్టం ఉన్నప్పుడు, ఓడిపోయినామే, పీరియడ్స్ వచ్చినప్పుడు బాధపడడం, ఎవరైనా అడిగినప్పుడు ఆ బాధ ఉంటే ఆ బాధ పోయేదానికి చాలా టైం అవుతుంది. అప్పుడు ఇవి ఏది కూడా మనం గమనించము. అది లేదు, నా ఇష్టాని కోసమే నా బిడ్డని నేను కంటున్నాను అనేది గట్టిగా ఎప్పుడు మనం తెలుసుకొని పట్టుకుంటున్నామో అప్పుడు మనం వేరే విషయం ప్రకృతిలో జరిగేది ఏం జరుగుతుంది, అది ఎట్లా ఎఫర్ట్లెస్ ఈజ్ అంటే ఎడం చేత్తో జరిగే పని లాగా జరిగిపోతుంది. మన ప్రెగ్నెన్సీ రావడం కూడా అంతే. అంతకుముందు ఎట్లా ఉంటుంది, ఏం పెద్ద కష్టమే లేదు, 10 మంది 15 మందిని ఎంత ఈజీగా కనేశారు. తర్వాత దాంట్లో కేర్ ఫ్రీనెస్, దాని గురించి పెద్ద పట్టించుకునేదే లేదు, అట్లనే వస్తుంది. అండ్ హార్మనీ అండ్ లవ్, ఇక్కడ ప్రేమ ఉంది, కలిసి పని చేసే విధానం ఉంది. తర్వాత ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్, దానికి ఏమి మనకి దేవుడికి అలంకారం చేస్తే తెర వేసేస్తే మనకేం తెలియదు, అట్లా దాని గురించి ఏమి తెలీదు, దానికి టెస్ట్లు లేదు, అది సైలెంట్ గా జరిగిపోతుంది. కానీ ఇప్పుడేంటి, ఎగ్ ఫలదీకరణకైనా మనకి ఇది శారీరకంగా ఏంటి, ఇప్పుడు విత్తనం లాగా అన్నమాట ఎగ్. ఇది మనకు చూస్తాం, ఒకవేళ మైక్రోస్కోప్ టెస్ట్ ట్యూబ్ బేబీ పెట్టినప్పుడు ఇది చూస్తున్నాం. ఇది విత్తనం అంటే అండం తర్వాత కణాలు, రెండు విత్తనం రెండు కలిసినప్పుడే ఇది జరుగుతుంది, ఇది ఫలదీకరణ జరుగుతుంది. ఈ సాయిల్ అంటాం, పొలం. సో ఇది అండాశయం అయితే పొలం ఏది, గర్భసంచి. సో గర్భసంచిలో ఈ పిండం వచ్చి అతుక్కోవాలి. మనకు మామూలుగా అండం పెరుగుదల, ట్యూబ్స్, కణాల వరకు చూస్తాం. ఇది లోపల జరిగిపోతుంది. అండం విడుదలయ్యే టైంలో ఇది ట్యూబ్ తీసుకుంటది, ఇక్కడ వచ్చి కణాలు కలిసి ఫలదీకరణ జరుగుతుంది. ఇదైనా టెస్ట్ ట్యూబ్ బేబీలో చేయగలుగుతున్నారు. కానీ ఇంప్లాంటేషన్ మనం చూసేదానికి మంచి ఎంబ్రియో చూసుకొని ఇది ఏం చేసినా ఇది అందరికి జరుగుతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఇది మనుషులు ఇప్పుడు వరకు చేయలే, టెస్ట్ ట్యూబ్ ల్యాబ్ లో చేసేది లేదు. అందుకనే ఇంతవరకు వస్తే ఇది మనకి ఇది ఎందుకని, ఇది ఒక బాగా గమనించండి, ఇది ఒక అద్దెకి ఒక టెనెంట్ వచ్చినట్టు. ఇది 9 నెలలు దీనికోసం ఇది ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఒక రూమ్ అయినా ఇచ్చి 9 నెలలకు వాళ్ళకి కావాల్సిన భోజనాలు, వాళ్ళకి ఉండాల్సిన ఇది ఇవ్వాలంటే మనకి ఎంత కష్టం ఉంటుంది, ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. కానీ గర్భసంచి అది చేస్తుంది, మనకేం తెలీదు, లోపల అది బాటున జరిగిపోతూ ఉంది. సో ఇది మనం ఇంతవరకు తయారు చేయగలుగుతున్నారు, దీనికి టెస్ట్లు చేస్తున్నారు, ఇది ఎటు బాగుందా చూస్తున్నారు. అయినా ఇది ఎందుకు అతుక్కోవటం లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, కొంతమందిలో రాదు.
ఇది చేయలేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఎవరికి చాలా కష్టంగా ఉందో అటువంటి వాళ్ళే ఈజీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంటుంది. మనం ఏం చేస్తాం, ఒక్కసారి ట్రీట్మెంట్లో 2 సార్లు అండం పెరుగుదల కష్టం అయిపోయింది, ఈమెకి ఇంకా రావడం కష్టం అనుకుంటాం, ఇది జరగడం కష్టం. ప్రెగ్నెన్సీ వస్తే ఒక్కొక్కసారి అబార్షన్ అయిపోతుంది, ఇంకా ఇది రావడం కష్టం. కానీ అటువంటి వాళ్ళే కొన్నిసార్లు ఫ్రీగా ఉంటారు. ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఎవరైనా చనిపోయి ఉంటారు, ఇల్లు మారుతారు, బంధువులు వచ్చి ఉంటారు, అసలు దీని గురించిన ధ్యాసనే లేకుండా ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అందుకని ఇది ఏం జరుగుతుంది, ఇదంతా ఎఫర్ట్లెస్ ఈజ్. మనం ఏం చేయబడలా, మనకు డ్రైవింగ్లా మంచి డ్రైవర్ కూర్చోబెట్టేసి మనం కూర్చుంటే అట్లా ఆ బస్సు ట్రైను మన ఎవరు డ్రైవరో కూడా మనకు తెలియదు, కానీ పోయి చేరిపోతాం. అట్లనే ఇది కూడా. కాకపోతే ఏం చేస్తున్నాము, మనం పాలు తోడేస్తే వదిలేస్తే అదే తోడుకుంటుంది. మనం మంచి విత్తనం, పొలం బాగుంది అంటే మనం అది పట్టుకుని అది వచ్చేస్తుంది. అంటే ఇన్బార్న్, అది నేచర్లోనే అది ఉంది. దాంట్లో ఇంతకు ముందు ఏం చూసామంటే శారీరక లోపం మనం కనిపిస్తుంది. ఎగ్ ఎట్లా ఉంది, ఫాలిక్యులర్ స్టడీ చేస్తాము, ఎండోమెట్రియం ఎట్లా ఉంది అనేది చూస్తాము, ట్యూబ్స్ ఎట్లా అని చెక్ చేస్తాం. శారీరకంగా బాగుంది, కానీ ఈ ఫలదీకరణ, ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్ ఇదే మెయిన్ లోపల జరగాల్సిన పని. ఇక్కడ ఇది ఒక విత్తనం మొలకెత్తించదు, లోపల ఏం కనిపించదు, ఇది బయటకు వచ్చినప్పుడే ఇది గమనించండి. వేర్లు ఎట్లా, పొలం బాగుండాలి, పొలం గట్టిగా ఉంటే ఇది కాదు. అట్లనే ఈ బిడ్డ గర్భసంచి లోపల వేరులాగా పోయి అతుక్కుంటుంది అనమాట. ఇది రావాలి అంటే ఈ తల్లి ఎంత రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నప్పుడు దీని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది. మనం దాన్ని ఆలోచన పెట్టి ఉన్నప్పుడు అప్పుడు అది పని చేయలేకపోతుంది. నేను ఎప్పుడు చెప్తాను, పాలు తోడేస్తే గమ్ముగా వదిలేస్తే అది పట్టుకున్నది వచ్చేస్తుంది. మనం కలుపుతూ అయిందా లేదా అని కలుపుతూ ఉంటే, విత్తనం వేసి వచ్చేసిందా లేదా అని తవ్వి మళ్ళీ చూస్తుంటే ఎట్లా ఇది జరగదో అట్లా మన ఆలోచన. మనం తెలియకుండా ఏంటంటే అన్నీ బాగుంటే రావాలి కదా, వస్తుందో రాదో. ఆ వస్తుందో రాదో అనే దాన్ని ఎక్కడ ఎందువల్ల మనకు అది వస్తుందంటే, పక్కన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే, వాళ్ళకు వచ్చేసిందే, వీళ్ళకి వచ్చేసిందే, ఈ నెల కూడా వచ్చేసిందా, ఇటువంటి మాటలే. దానివల్లనే మనకు మన మీద డౌట్, ఈ నెల అయినా రాదా. డయట్ అనే ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తారు, కానీ ఈ ఆలోచన నుంచి బయటకు రావడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీ హెల్ప్ ఉంటే మంచిది. ఒకవేళ ఫ్యామిలీ హెల్ప్ లేకపోతే వీడియోస్, నీకు ఏ వీడియో నచ్చుతుందో ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి. ఎవరు హెల్ప్ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు చేయగలిగారు, నేను చేసుకుంటా అనేది మనకి మనం తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి, ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడుకు కూడా లేట్ కాదు, ఇంత లేట్ అయిపోయింది అందుకని ఇది పని చేయదు అనేది లేదు. సో డయట్, ఎక్సర్సైజ్, ఇది నేను ఒకటి చెప్పాను, ఈ ఇంప్లాంటేషన్ వీటికి టెస్ట్లు ఏం లేదు అది ఎట్లా పనిచేస్తుంది అని. కానీ దానికి ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడో పొగ ఉంది, మనకు తెలుసు నిప్పు ఎక్కడో ఉంది, నిప్పు ఉంటేనే ఆ పొగ వస్తుంది. అట్లా ఇవి అన్ని బాగున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ లో వచ్చే మార్పు గమనించండి. మనం ఏమనుకుంటా, తెలియకపోతే ప్రెగ్నెన్సీ వస్తేనే పాస్, బ్లీడింగ్ వచ్చేస్తే అది ఫెయిల్, ఇంకా ఏం పనే చేయలే, ఇంకా అంతే కాదు. స్టడీస్ లో ఏం చెప్తున్నారు, 60% ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏర్పడిన తర్వాత, ఎందుకంటే ఇది అతుక్కోలేకుండా మెయింటైన్ అవ్వలేక వచ్చేస్తుంది. అంటే ఏమనంటే, చిన్న బిడ్డ నడవడం, కింద పడి లేచి వచ్చేస్తుంది. అట్లనే ఇది కూడా ఏంది, పిండం ఏర్పడినా అతుక్కోవడంలో, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. ఇది బిడ్డ, ఇది గర్భసంచి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది వచ్చి దీంతో చాలా ఇది జరుగుతుంది అనమాట. ఇక్కడ పోయి ఈ రక్తనాళాల్లో ఈ రక్తనాళం కలవాలి, తర్వాత ఈ సెల్స్ ఎందుకంటే ఫాదర్ సెల్స్ కూడా ఉంది దాంట్లో, అది ఫారిన్ బాడీ అన్నమాట. సో దానికి రియాక్షన్ లేకుండా ఉండాలి.
ఇవి అని ఎప్పుడు స్మూత్ గా జరుగుతుంది. నువ్వు దాని గురించి పట్టించుకోకపోతే దాని పని అది చేసుకొని వచ్చేస్తుంది. డౌట్ లేకుండా నా బాడీ అందరికి వచ్చింది, నాకు కూడా వస్తుంది, ఇది ఏం పెద్ద ఇది ఏం కాదు అనేది మనకు ఉన్నప్పుడు ఈ పని స్మూత్ గా బాగా జరిగిపోతుంది. సో పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళు, దాని గురించి ఆలోచన లేకుండా ఉండేది. అంతకుముందు పాతకాలంలో డయట్ ఎట్లా ఉండేదంతా ఈ కల్తీ లేనిది, ఎప్పుడైనా హోమ్ ఫుడ్డే. అక్కడ హోటల్ ఫుడ్, బయట ఫుడ్ అనేది ప్యాకెట్ ఫుడ్ లేదు. అప్పుడు ఇంట్లో ఎక్సర్సైజ్, ఇంటి పని అంతా వాళ్ళే చేశారు, కూర్చొని చేశారు. అందుకని వీలైనంత వరకు కూర్చొని చేస్తే సర్క్యులేషన్ అంతా కింద పెల్విస్ లోకి వెళ్తుంది. కుర్చీలో కూర్చోవడం అదే ఉంటే కాలుకే పోతుంది. సో ఎంత వీలైతే అంత కింద కూర్చొని చూడండి. ఆలోచన ఎట్లా ఉండేదంటే పెద్దవాళ్ళు దాని గురించి ఆలోచించనివ్వరు. ఏం చెప్పేవాళ్ళు, కొంతమందికి లేట్ అవుతుంది. ఇంకోటి, నువ్వు పోయి వాళ్ళు ధైర్యం చెప్పారు, నువ్వు క్షేత్రాటన తీర్థయాత్ర పోయిరా ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఒక బిడ్డని పెంచుకో ఖచ్చితంగా వస్తుంది. అంటే టెన్షన్ ఉంటే అట్లా ధైర్యం చెప్పేవాళ్ళు. నీకేం వస్తుంది, నీకు ఎందుకు రాలే. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, అన్ని ట్రీట్మెంట్ అన్ని ఉన్నా కూడా ఎందుకు రాలేదు, ఈ ఒక్క మాటనే అందరికీ. అంటే మనకేమనిపిస్తుంది, అప్పుడు మన గురించి మనం తక్కువగా ఫీల్ అయిపోతాం. వాళ్ళు చెప్పేది కరెక్టేనే కదా. నేను అంటాను, వాళ్ళ కోసం కాదు కదా మనం కనడం, మన ఇష్టం కోసం. వాళ్ళు మనం ఫెయిల్ చేస్తే నీ ఫెయిల్ నువ్వే పెట్టుకో అని మనసులో అనుకోవాలి. నా ఇష్టం కోసం నేను కంటున్నాను. బాగా గమనించండి, ఇదే వస్తుంది ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఏసీ 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 చూపించి మనకు అవసరం ఉన్నా లేకపోయినా అది కొనాలి, ఇది కొనాలి. ఎందుకంటే వాళ్ళందరూ అది వాడుతున్నారు కాబట్టి, మా ఫ్రెండ్స్కి వచ్చేసింది కాబట్టి నాకు కూడా రావాలి. మనకి ఇష్టం కోసం మనం కనటం లేదు, వేరే వాళ్ళలాగా ఉండాలి కాబట్టి మనం కనాలి అనుకుంటున్నాం. ఆ ఫోర్స్ ఎక్కువైపోతుంది. అందుకని ఒక్క నిమిషం ఆలోచించండి. బయట ఎవరైనా అనుకుని నువ్వు ఫెయిల్యూర్ ఏదైనా చెప్పని, అది వాళ్ళ ఒపీనియన్. అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళ కోసం జీవించడం ఇప్పుడు నుంచైనా మానేస్తే మంచిది. భగవంతుడు అందరికీ ఒక ఇది ఇవ్వాలి, ఆ నిర్ణయం తీసుకోవాలి. నేను ఎప్పుడు బిడ్డ కోసం నేను ఇష్టపడతాను, నేను అది వదిలిపెట్టను, ఎంత కష్టమైనా నేను చూసుకుంటాను. ఆ ఒక్క థాట్తో స్టార్ట్ చేయండి. నా కోసమే నేను కంటున్నా. మా ఆయన బాధపడుతున్నాడు, మా అత్తమ్మ బాధపడుతుంది, బాధపడని, దానికి ఇదేం లేదు. కానీ నేనే కారణం అనేది నువ్వు గిల్ట్. అందుకోసం వాళ్ళని తృప్తిపరచడానికి కోసం కాదు, తృప్తిపరచడానికి కూడా, కానీ మెయిన్ గా నీకోసం, నీకది ఇష్టం. ఇప్పుడు మన ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పలానా కోర్సు చదవమంటారు, కానీ మనకు కూడా ఇష్టమైతే మనం బాగా ఎంత కష్టమైనా చేసేస్తాం. మనకు అది ఇష్టం లేదనుకో, వాళ్ళు ఇది ఒత్తిడి చేసి నువ్వు ఇది చదువు నీకు మంచిది అని ఎంత చెప్పినా మనం చదువుతాం, మన ఎఫర్ట్ పెడతాం, కానీ మనస్ఫూర్తిగా చేయలేం. ఏదో ఒత్తిడిగానే ఉంటది. ఆ ఒత్తిడితో ప్రయత్నం చేయదు. ఆ ఒత్తిడి వదలాలంటే మనకు తెలుసుకోవాలి. సో అప్పుడు మనం పరిగెత్తడం రాలేదంటే బాధపడడం, ఇది రెండు కరెక్ట్ అనుకుంటున్నాం. అది అందుకనే మళ్ళీ ఆ బిహేవియర్ ని గట్టిగా పట్టుకుంటున్నాం, ఫాలో చేస్తున్నాం. ఆ బాధని వదిలిపెట్టట్లేదు మనం. ఇంకొకటి ఏంటంటే అన్నిట్లో తొందర. అంతకుముందు ఎక్కడైనా ఒకవేళ భోజనం కావాలి హోటల్ కంటే పోయి రావాలి, ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చేస్తుంది. అట్లనే తొందరగా ఒక 1 year కోర్స్ అట్లా అంటే 1 month లోనే దాంట్లో క్రాష్ కోర్స్. తొందర అన్నిటికీ ఇటువంటి గ్యాడ్జెట్స్ అన్ని ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తొందరగా ఏదైనా వీలు అవుతుంది అనే కండిషన్ మనకు వచ్చేసింది. కాబట్టి మనం ఏం చేస్తాం, నాకు బిడ్డ అనేది తొందరగా కావాలి, వాళ్ళకు వచ్చేసింది, మా అత్తగారి దగ్గర నేను నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నీకు నువ్వు ప్రూవ్ చేసుకో, దానికి ఎంత టైం అయినా పర్వాలే, వెయిట్ చేయి.
అంటే నువ్వు ఆ బాధ వదిలేస్తే ఎక్కువ టైం పట్టదు. కానీ వాళ్ళ కోసం చేయాలి అని నేను ఒక కష్టం, నేను ఒక ఫెయిలియర్ అనుకోని ఆ ఫీలింగ్ లోనే మనం చేయడం ఎన్ని సంవత్సరాలు లేటో చెప్పలేము. ఇంకోటి, ఈ తొందరపడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నాకు కష్టం, నాకు సొంతంగా రాదు, ఏదో ట్రీట్మెంట్ ఇస్తేనే వస్తుంది. అప్పుడు వాళ్ళ ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నాకు రాదు, వస్తే ఈ పాటికి వచ్చేసి ఉండదు కదా, బయట వాళ్ళు అదే కదా చెప్తారు, నాకు రాదు. కాబట్టి ఏదో మందులు, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ప్రాబ్లం చాలా పెద్దది, ఆ ప్రాబ్లం ముందు నేను చాలా చిన్న. ప్రాబ్లం పెద్దది కాబట్టి సొల్యూషన్ కూడా పెద్దది, అందుకని కాస్ట్లీ ట్రీట్మెంట్, ఎక్కువ మందులు, ఇంజెక్షన్స్, ఎక్కువ ప్రొసీజర్, ఇదంతా చేసే కొద్దీ వస్తుంది. కానీ అట్లా వచ్చిన ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటది తొందరతో ఉన్నప్పుడు? మన మీద మనకు డౌట్, నా వల్ల కాదు, ఏదో చేయని. వాళ్ళు ఏమంటారు, నా శారీరకంగా ఎంత కష్టమైనా నేను పడతాను, కానీ మానసికంగా నేను తీసుకోలేను. అందుకనే వాళ్ళకి అట్లా ఏమవుతుంది, డౌట్, నాకు వస్తుందో రాదో. ఎగ్గు రాలేదు, కానీ జ్యోతి మేడం చెప్పి, లేదు నువ్వు వదిలే అంటే క్లియర్ కట్ గా చెప్పుకోగలిగింది. నేను ఒత్తిడి పెట్టాను, నీ పని నువ్వు చేయి, నా పని కానీ నీ పని నువ్వు చేయి అని చెప్పి వదిలేసేయగలిగింది. కాబట్టి 2 days లోనే ఫాలికల్ బాగా వచ్చింది. ఇది చాలా సార్లు చూస్తుంటాం అన్నమాట. కానీ వీళ్ళేంది, శారీరకంగా వాళ్ళు డయట్ ఎక్సర్సైజ్ చేయరు. ఒక గ్రూప్ డయట్ ఎక్సర్సైజ్, అప్పుడు మందులు ఎక్కువగా హార్మోన్స్ వాడాల్సి వస్తుంది. ఒక గ్రూప్ ఏంటంటే డయట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళకి ఈ డౌట్ అనేది పోదు. అది కూడా మేము చూసినాం. ఒక అమ్మాయి కష్టపడి వెయిట్ తగ్గిన 4 kgs తగ్గింది. అప్పుడు పీరియడ్స్ రావాలి, పీరియడ్స్ రాకపోతే అప్పుడు అడిగా, ఏం నీకు ఏదో మెంటల్ గా ఏదో ఒక ఇది పెట్టుకున్నాను. అమ్మాయి చెప్పింది, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను, కానీ నీకు అంత వెయిట్ తగ్గినప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్ గా నీకు రావాలి. ఇర్రెగ్యులర్ ఉందంటే ఆలోచించి చెప్పుకుంటే, ఆలోచించి మళ్ళీ చెప్పింది. మళ్ళీ వచ్చినప్పుడు చదువుకునేటప్పుడు థీసిస్ సబ్మిట్ చేయాలి, పీరియడ్స్ వచ్చేస్తే నాకు కష్టం అవుతుంది, ఆ పీరియడ్స్ రాకూడదు అనుకొని ఇర్రెగ్యులర్ అయిపోయింది. మళ్ళీ రిపీట్ చెప్పుకోలే, ఇర్రెగ్యులర్ గానే ఉంది. సో ఎప్పుడు చెప్పినామో అప్పుడు చెప్పినప్పుడు బాడీ నీ మాట వినింది. ఇప్పుడు మళ్ళీ గట్టిగా చెప్పుకో, నాకు ఇప్పుడు రెగ్యులర్ కావాలి. చెప్పిన తర్వాత పీరియడ్ రెగ్యులర్ అయింది, ప్రెగ్నెన్సీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి వస్తుంది, ఇప్పుడు 5-6 నెల. సో ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మన ఆలోచన, మన డౌట్ పని చేయనివ్వదు. అట్లనే కొంతమంది ఇట్లా ఫిజికల్ ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్ లేకుండా బయట ఎక్కువ మెడిసిన్స్ అంతా వాడి టెస్ట్ ఇవి కూడా చేసుకొని అయినా ఎగ్ డెవలప్ సరిగ్గా రాలేదు అని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి డయట్ బాగా చేసి, ఇష్టంగా చేసి, ఎగ్ డెవలప్మెంట్ బాగా జస్ట్ టాబ్లెట్స్ తోనే వచ్చేసి, ఇది చాలా మందిలో చూస్తుంటాం. మనం టెన్షన్ తో, డౌట్ తో ఎప్పుడు ఉంటామో అప్పుడు మనకి నార్మల్ టాబ్లెట్స్, నార్మల్ విటమిన్స్ మాత్రం సరిపోదు, ఎక్కువగా పోవాల్సి వస్తుంది, ఎక్కువ హార్మోన్స్. ఎందుకంటే హార్మోన్ ఇక్కడి నుంచే వస్తుంది. ఇదే తక్కువ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఇది బాగా పాజిటివ్ గా ఉన్నప్పుడు టాబ్లెట్సే సరిపోతుంది ఎగ్ డెవలప్మెంట్ కి. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా టెన్షన్. ఎందుకు ప్రెగ్నెన్సీ వస్తుంది? ఇప్పుడు ఇట్లా డౌట్స్ తో ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఇంజెక్షన్స్, అది నేను చెప్పేస్తాను. ఒక స్టేజ్ అయిన తర్వాత ఎక్కువ ఇంజెక్షన్స్ పోయే స్టేజ్, ఈమె మారట్లేదంటే ఇంకా బయట పోయి చూసుకో, ఎందుకంటే నీకు ఆ ట్రీట్మెంటే నీకు బెటర్. సో అట్లా పోయినప్పుడు వాళ్ళకి ఫిజికల్ గా వీళ్ళు ఇక్కడ డయట్ అది అంతా చేసుకొని పోతారు. నువ్వు ఇదంతా ఉన్నావు, నీకు ఒక హెల్ప్ కావాలి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకంటే బిలీఫ్, శారీరకంగా నేను బాగున్నాను కానీ ఇంకా కొంచెం హెల్ప్ నాకు అవసరం అవుతుంది అనేది పోయినప్పుడు బిలీఫ్ ఆన్ ట్రీట్మెంట్, నాకు కష్టం కానీ ట్రీట్మెంట్ మీద బిలీఫ్ పెట్టుకునేటప్పుడు ఇది వచ్చేస్తుంది. కానీ అటువంటి వాళ్ళని కూడా ఏం చూస్తున్నామంటే, నేను కాదు కదా చేసుకునింది. ఎంత బయట ప్రెగ్నెన్సీ అన్నా కూడా ఇది ఏమవుతుందో ఎట్లా అవుతుందో, మందులతో ఎక్కువ మందులు వాడి వచ్చింది,
నేను నడుస్తే ఏమైపోతుందో, కూర్చుంటే ఏమైపోతుందో. వీళ్ళు అట్లే స్ట్రెస్లో ఉంటారు. పక్కన వాళ్ళు కూడా అమ్మ నువ్వు కూర్చుంటే పడుకో బయట ఎక్కడ పోకూడదు ఇట్లా చెప్పి అట్లాంటి స్ట్రెస్ఫుల్ ప్రెగ్నెన్సీనే చూస్తుంటాం. ఎవరికి తొందరగా వస్తుందంటే బిలీఫ్ ఉన్నప్పుడు. కొంతమందికి ఏంటంటే ఎన్ని మందులు ఎన్నిసార్లు ఒక్కొక్కసారి అయ్యో ఎన్నిసార్లు టెస్ట్ బేబీ చేసుకుంటే రాదు, ఎందుకంటే నెగటివ్ బిలీఫ్ ఉంటుంది. కొన్నిసార్లు అటువంటి వాళ్ళు కూడా మన దగ్గర టైం లేకపోయినా పర్వాలేదు, ఎంత టైం అయినా పర్వాలేదు, నేను ఫ్రీగా, నాకు మందులు వద్దు, నేను ఉంటాను అని పాజిటివ్గా వచ్చినప్పుడు న్యాచురల్గా ఈజీగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, రిలాక్స్డ్గా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకి మందులు తక్కువ ఉంటుంది, ఫిజికల్ మెంటల్ ప్రిపరేషన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అయినా పెద్ద ఓవర్ స్ట్రెస్ అనేది లేదు. అందుకనే టాక్ టు బేబీ బాగా చేయగలిగింది, బేబీ అంతా బాగుంది. తర్వాత ఈ వీళ్ళకి కూడా త్వరగా కన్సెప్షన్ వస్తుంది. మామూలుగా మనం ఏం చెప్తామంటే 6 months to 1 year నువ్వు ఆలోచించబాకు, ఎదురు చూడబాకు, డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసి, కానీ బిడ్డకి చెప్పుకో, బిడ్డ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం హ్యాపీగా అని. అట్లా ఉండి బాగా పాజిటివ్ అయిన వాళ్ళు జస్ట్ 1 month 2 months లోనే 917 919 వీడియో నంబర్స్ చూడండి. ఎంత బాగా వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఒప్పుకునేటప్పుడు బాడీ ఎంత ఈజీగా కోఆపరేట్ చేస్తుంది. సో కొంతమందికి ఏంటంటే ఎందుకు లేట్ అవుతుంది అంటే వాళ్ళలో ఖచ్చితంగా చూసేది ఫ్యామిలీయో సొసైటీయో సపోర్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డౌట్, వాళ్ళ మీద వాళ్ళ డౌట్, ఇటువంటి వాళ్ళకి లేట్ అవుతుంది. సో అందుకనే ఏం చెప్తామంటే మనం దీని గురించి తెలుసుకొని ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా పర్వాలా, నేను దాని నుంచి అందుకనే వీడియోస్ బాగా హెల్ప్ చేస్తుంది. మాతో వాళ్ళ డౌట్స్ షేర్ చేసుకుని, చిన్న చిన్న డౌట్, బాధ, భయం ఉన్నా కూడా షేర్ చేసుకుని దాని నుంచి బయటికి రావడం. దానికే కొన్నిసార్లు యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నాము. ఈ నిదానంగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేది ఎట్లా అంటే రోట్లో పచ్చడి దంచినట్టు క్విక్ గా అయిపోవాలి అంటే మిక్సీలో. రెండిటికి ఇదే గొప్ప అది గొప్ప అనేది కాదు, రెండిటికి దాని అడ్వాంటేజ్ ఉంది. దీని లేదంటే వేడి కండక్ట్ చేయదు ఇది, అందుకనే పచ్చడిలో వేడి ఉండదు, టేస్ట్ బాగుంటుంది, న్యూట్రియంట్ ఉంటుంది. ఇది వేడి మిషన్ కాబట్టి అది ఫాస్ట్ గా ఇదైపోతుంది, వేడి ఉంటుంది, టేస్ట్ తక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనకి త్వరగా రావాలి, కొన్నిసార్లు టైం ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. సో ఇది వర్కౌట్ కానప్పుడు కొన్నిసార్లు న్యాచురల్ గా లేనప్పుడు కొన్నిసార్లు హైయర్ ట్రీట్మెంట్ పోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అది పోయి రాకపోయినప్పుడు దీంట్లో కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఫిజికల్ మెంటల్ ప్రిపరేషన్ లో మనం ఏం చెప్తామంటే ఇందాక కపుల్ వాకింగ్ గురించి అనుకున్నాము, ట్రిప్ కు పోమంటాము, మెడిటేషన్, ఎక్సర్సైజ్. సో డయట్, ఎక్సర్సైజ్, పాజిటివ్ థింకింగ్ అనేది మనకి కావాలి. సో మనసు ప్రశాంతమైనప్పుడు, చల్లబడిపోయినప్పుడు ఈ గర్భం ఈజీగా వచ్చేస్తుంది, ద వూమ్ బ్లాసమ్స్. ఎందువల్ల అంటే మనం రెస్ట్ ఉన్నప్పుడు డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థ, నెస్ట్ అంటే గూడు అంటే ఇదే ప్రెగ్నెన్సీ రావడం, ఇవి అన్ని బాగా జరుగుతుంది. ఎందుకంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కి వేగస్ నర్వ్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అది పొడుగు, లాంగెస్ట్ నర్వ్, అన్ని దగ్గర తిరుగుతుంది. వేగస్ నర్వ్ అంటే ఇట్లా తల నుంచి బ్రెయిన్ స్టెమ్ మెడకు వస్తుంది, తర్వాత ఛాతీ భాగం, పొట్టలో లివర్, స్ప్లీన్, కిడ్నీ, తర్వాత ఆహార పేగు, మన యూట్రస్, ఓవరీ, అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఇది ప్రశాంతంగా వేగల్ టోన్ బాగున్నప్పుడు మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏమేం చేస్తుంది, ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీస్ కి ఇది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏముంటది, ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, ఎగ్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఎప్పుడు ఈసారి వస్తుందో రాదో ఉన్నప్పుడు రాలే, ఎప్పుడు నీ పని నువ్వు చేయి, నిన్ను అవుతుందో కాదో ఒత్తిడి పెట్టను అన్నప్పుడు వచ్చింది. అట్లా చాలా మందికి వాకింగ్ చేసి ఫాలికల్ బాగా వచ్చిన వాళ్ళు, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి ఫాలికల్ బాగా వచ్చిన వాళ్ళు, అంటే నాకు ఇది కావాలి, నాకు ఎగ్ బాగా డెవలప్ అవ్వాలి అని అనుకొని చేసినప్పుడు, వాకింగ్ అది చేసినప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో టెన్షన్ పడి తొందరపడినప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఇంజెక్షన్ వేసినా అది ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా
రావట్లా. కాబట్టి వేగస్ నర్వ్ బాగా పనిచేస్తే ఇది ఓవరీ, ఎగ్ ప్రొడక్షన్, ఎగ్ క్వాలిటీ బాగుంటది. ఇంకోటి ఏం చెప్తున్నారు, అది సరిగా పని చేయనప్పుడే పాలిసిస్టిక్ ఓవరీస్, ఎండోమెట్రియోసిస్. పాలిసిస్టిక్ ఓవరీలో మనకు తెలుసు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటది, దానికి కూడా ఇది కొంత ఉంటది. కొంతమంది లావుగా ఉన్నప్పుడు వెయిట్ తగ్గమని చెప్తాం. కానీ ఇంకొక ఇది ఏంటంటే మన మానసికంగా మన ఆలోచనలు అది పోతేనే, అంటే దానికి ఏం చెప్తామంటే ట్యూబ్ లైట్లు అన్ని బాగా చేసినా స్విచ్ ఆఫ్ చేసేస్తే ఎట్లా వెలగదో అట్లా కొన్ని స్ట్రాంగ్ డౌట్స్ లేదా ఫియర్ ఇట్లంతా బాధ ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది సరిగా పని చేయలేకపోతుంది. సో అందుకనే వేగస్ నర్వ్ బాగా పనిచేస్తే ఏమేమి జరుగుతుంది, జనరల్ గా ఒక పని ఏం చేస్తుందంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే రక్త ప్రసరణ బాగా వచ్చినప్పుడు ఆ ఆర్గన్ బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. ఇప్పుడు మనకి ఇంప్లాంటేషన్, ఫెర్టిలైజేషన్ రావాలంటే ఇమ్యూనిటీ బాగుండాలి, హార్మోన్ బ్యాలెన్స్ బాగుండాలి. సో ఈ 3 ఆర్గన్స్ మీద పనిచేస్తుంది, బాగా చూపిస్తుంది. ఒకటి బ్రెయిన్, ఇంకోటి హార్ట్, ఇంకోటి ఇంటెస్టైన్, మనకి వచ్చి ఇప్పుడు యూట్రస్, ఓవరీ మీద. సో బ్రెయిన్ లో అంటే మూడ్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతుంది, మైగ్రేన్ హెడేక్ కూడా ఈ వేగస్ నర్వ్ బాగా పనిచేస్తే మైగ్రేన్ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే అది స్ట్రెస్ వల్ల వచ్చింది. హార్ట్ రేట్ అనేది తక్కువ చేస్తుంది అనమాట, మరీ తక్కువ కాదు, మామూలు కంటే ఎక్కువ లేకుండా తక్కువగా ఉంటుంది. ఎగ్ క్వాలిటీని, ఎండోమెట్రియోసిస్, పిసిఓని తగ్గిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఈ నర్వ్ ఎండింగ్స్ నుంచే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనకి మనసు ప్రశాంతంగా, అది ఇంపార్టెంట్. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇట్లా ఇమ్యూనిటీ మనకు బాగా అవుతుంది, హార్మోన్స్ బాగుంటది. కాబట్టి మనకి ఈ పిసిఓఎస్, ఎండోమెట్రియోసిస్ ఇదంతా మనకి తగ్గుతుంది. సో వేగస్ నర్వ్ ఎందుకు సరిగా పనిచేయలేకపోతుంది అంటే టెన్షన్ ఉన్నప్పుడు, సరిగా నిద్రపోలే, ఎక్సర్సైజ్ సరిగా చేయలే, డయట్ ఇర్రెగ్యులర్ గా అట్లా తీసుకునేటప్పుడు వస్తుంది. సో ఇప్పుడు వేగస్ నర్వ్ ని మనం బాగా స్టిమ్యులేట్ చేసినప్పుడు మన మనసు ప్రశాంతమయ్యి ఫంక్షన్ జనరల్ గా బాగా, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, హార్మోన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫర్టిలిటీ పనిచేసే తీరు ఇంప్రూవ్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది. అది మనం చూస్తున్నాం. టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు ఎందుకని అంత ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుందంటే వేగల్ నర్వ్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, మనం టెన్షన్ పడినప్పుడు ఒకసారి పళ్ళు ఇట్లా అంటాం, చెయ్యి ఇట్లా అనేస్తాం, టెట్ట చేస్తాం. అంటే మనసు టెన్షన్ పడినప్పుడు బాడీ మీద ఏదో ఒక రకంగా చూపిస్తాం. అదే బాడీలో రిలాక్స్ అయిందనుకో, యోగ నిద్ర చేసేటప్పుడు పడుకుంటారు, బాగా ఫ్రీగా ఉన్నప్పుడు, మంచి విషయాలు ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, బాడీ రిలాక్స్ అయినప్పుడు మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో అదే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, వేగల్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేయబోతున్నాం. వేగల్ నర్వ్ పనితీరును ఇంప్రూవ్ చేస్తే మనం తెలియకుండా మన టెన్షన్ అనేది తగ్గుతుంది. మనం టెన్షన్ తగ్గించాలి అని నిర్ణయం తీసుకోవడం ఒకటి. ఈ మెథడ్స్ లో చేసినప్పుడు కూడా మనకి మైండ్ ఆటోమేటిక్ గా రిలాక్స్ అవుతుంది. అది ఏంటి అని చెప్పినప్పుడు మనం మ్యూజిక్ వినడం, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మనం ప్లే చేసినా సరే, లేదంటే మనమే పాడినా సరే, ఎందుకంటే వేగల్ నర్వ్ ఫేస్, ముఖ్యంగా చెవి దగ్గర ఎక్కువగా వేగల్ నర్వ్ పోతుంటుంది బ్రాంచెస్, అందుకని అది స్టిమ్యులేట్ చేయడానికి. టెన్షన్ ఉన్నప్పుడు మ్యూజిక్ విన్నప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేసేస్తున్నారు, స్ట్రెస్ హార్మోన్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. దీన్ని, ఈ చెవిని ఏం చెప్తారు, పారాసింపథెటిక్ రెగ్యులేటరీ ఆర్గన్, అంటే వేగస్ నర్వ్ ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ వినడం వరకు మనం రెగ్యులర్ గా బాగా ఇష్టంగా చేస్తే ఈ వేగస్ నర్వ్ అన్ని చూసినాం కదా, అన్ని ఆర్గన్స్ ని బాగా పని చేస్తుంది. అందుకని ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అనేది కూడా చాలాసార్లు కొన్ని రాగాలు, కొన్ని డిజీజెస్ కి అని కూడా ఉంది. మనకి ఇష్టమైన, మామూలుగా నేనేం చూసినానంటే, సినిమా పాట, ఏ పాట అయినా పర్వాలే, ఇష్టమైన పాట రెగ్యులర్ గా వింటూ ఉంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఇది ఎక్కడ గమనించినానంటే, ఒకసారి ఒక అమ్మాయి, చాలా ఆమెకి ఆ బిడ్డ అంటే చాలా ఇంపార్టెంట్, పెళ్ళై 12 ఏళ్ళ తర్వాత
ఫస్ట్ టైం వస్తున్నారు, అంటే పెయిన్స్ తోనే వచ్చేసింది, ట్విన్స్, 7th మంత్ ఎండ్. సో డెలివరీ అయిపోయింది. ఒక బేబీ పిల్లల డాక్టర్ దగ్గర ఉంది, ఒక బేబీ ఇక్కడ ఉంది. కానీ అమ్మాయికి అప్పుడు వరకు డాక్టర్ బేబీయో సాంగ్ ఏం తెలీదు. కాకపోతే నువ్వు వచ్చి సాంగ్ చెప్పు, ఆ బిడ్డలతో, ఒక బిడ్డ ఉంది, ఒక బిడ్డ బాక్స్ లో ఉంది, బిడ్డతో మాట్లాడుతూ ఉండు, బిడ్డతో. అమ్మాయి ఆ సాంగ్ పాడింది, తనకు తనే పాడుకునింది. అది చూసినప్పుడు కంప్లీట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఉండే బాధన ఇంకోటి, ఆ సాంగ్ ఒక్కటే మళ్ళీ రిపీట్ చేసుకునింది. పక్క నుంచి ఆమెకి ధైర్యం చెప్పాడు పెద్ద ఇది కూడా లేదు, ఆమెకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ చాలా చేంజ్ అయిపోయింది ఆ హ్యాపీనెస్. తర్వాత మా పాటలు పాడి ఆ బేబీతో బాగా ఇంప్రూవ్ చేసేసుకునింది. అంటే ఆ సాంగ్ విన్నప్పుడు అది కూడా ఒక 4-5 లైన్సే పాడుతుంది. బట్ ఆ 4-5 లైన్స్ లోనే పరిస్థితి కంప్లీట్ రిలాక్స్ అయిపోయింది, కంప్లీట్ హ్యాపీ అయిపోయింది. సో మనకి ఎందుకు ఇదంతా తెలుసుకోవాలంటే, మనకి ఏది హ్యాపీగా ఉండదో ఆ విషయం మీరు తెలుసుకోండి. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్తాము. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా బాగా 2 విషయాలు మనకు హెల్ప్ చేస్తుంది. బ్రీదింగ్ చేసేటప్పుడు మనం 4 కౌంట్కి లోపల తీసుకోవాలి, 4 హోల్డ్ చేయాలి, 8 కౌంట్కు బయట వదలాలన్నమాట. ఎక్కువ వదిలేది ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా పోవాలి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నువ్వు అది 5 times అయినా 10 times అయినా చేయండి. ఫస్ట్ కొంచెమే మొదలు పెట్టండి. కానీ మొదలు పెట్టినప్పుడు ఆ ఆలోచన దాని మీదనే పెట్టు, దానికల్లా అదే పెద్ద అడ్వాంటేజ్. ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ మన బాడీ నుంచి ఎప్పుడు పోతుందో, ఇన్ఫ్లమేషన్ అంటే టాక్సిన్స్ వెళ్ళిపోతుంది. టాక్సిన్ ఎప్పుడు పోతుందో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో అది మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడో, లేదా ఒక్కసారి వీలైతే, ఎంత వీలవుతుందో, కానీ చేసేది ఇష్టంగా చేయండి. గమనించినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, అది రీఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఆలోచన, మనకి ఒక బాధ ఉంది, ఆ బాధని తొయ్యాలి. మనకు ఒక్కొక్కసారి ఫీలింగ్ లో కష్టంగా ఉంటది, కానీ అటువంటి టైంలో చాలాసార్లు చెప్పుకోండి, నాకు ఇది వదలాలి అంతే. అప్పుడు ఆ బ్రీదింగ్ తీసుకునేటప్పుడు చేసుకోండి 4-4-8 వచ్చేటప్పుడు నేను దీన్ని పూర్తిగా వదిలేస్తున్నా అంటే, ఆ ఫోర్స్ తో స్లోగానే ఆ ఆలోచననే ఆ బ్రీదింగ్ తో పాటు వదిలేస్తున్నాం. ఇది చెయ్యాలి. అది చేసినప్పుడు మనకి ఇది ఖచ్చితంగా పోతుంది. ఫస్ట్ చేసేటప్పుడు మీకు మీరే చేసుకోవడం కష్టం ఉంది, ఎవరైనా పక్కన తోడు వాళ్ళకి చెప్పేసేసి చేయండి. కొన్నిసార్లు మనకే చేసుకోవచ్చు, బట్ ఇది వీలైతే ఎవరో ఒకరిని పెట్టుకొని అది చేయండి. డెఫినెట్ గా మనం ఆ ఫీలింగ్ ని తోసేయగలుగుతాం. కొంచెం తోసి అలవాటు అయిపోతే అప్పుడు మనమే చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఏ టైం అయినా చేయొచ్చు. తర్వాత మెడిటేషన్ లో చాంటింగ్ అని ఉంది. చాంటింగ్ అంటే మనం చెప్పేది, ఇప్పుడు మంత్రాలు చెప్పేది ఇట్లంట. దీని మీద కూడా స్టడీ చేసి ఏం గమనించారంటే, ఈ మంత్రాలు చెప్పడం వల్ల వాళ్ళకి క్లారిటీ ఆఫ్ మైండ్, కొంచెం ఎక్కువ cheerful గా హ్యాపీగా ఉండడం అది అలవాటు అవుతుంది. తర్వాత మైండ్ఫుల్నెస్, ఇది కూడా ఇంపార్టెంట్. మనం ఆలోచన, అటెన్షన్, దాని మీద మనం గమనించడం, మనం మాట్లాడలేదు కొన్ని విషయాలు మనం గమనించి, ఇప్పుడు భోంచేసేటప్పుడు నాకు ఇది ఇష్టంగా ఉంది, మనకి ఇష్టమైనది తినకపోతున్నాం, ఇష్టంగా ఉంది అది ఫస్టే అనుకోండి. తినేటప్పుడు కూడా నాకు ఇది ఇష్టంగా ఉంది, ఇది బాగుంది, దాని మీదనే ఫోకస్. ఎవరైనా మాట్లాడినా పిలుస్తా కాసేపు వెయిట్ చేయ, అప్పుడు ఫోన్ అటెండ్ అవ్వబాకండి, టీవీ చూడబాకండి. సో అప్పుడు తర్వాత తినిన తర్వాత కూడా నేను ఇది బాగా తిన్నా, నాకు ఇది బాగా ఉంది. సో ఇది జాపనీస్ లో ఒక ఇది ఉంది దీంట్లో, సే ఇట్ అండ్ డూ ఇట్. కొన్ని విషయాల్లో మనం మొదలు పెట్టామనుకో, ఇప్పుడు మనం ఇది చేయబోదు, నేను ఇప్పుడు పోతాను, నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తున్నాను, నేను ఇది బాగా చేశాను, ఇటువంటిది మనకు మనమే చెప్పినప్పుడు మనం అక్కడే ఉండగలుగుతాం. వేరే డైవర్షన్ అనేది తగ్గుతుంది.
సో ఈ పెట్స్ తో ఇది చేయడం కూడా మైండ్ఫుల్నెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనేది చెప్తాం. తర్వాత ఈ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ ఏం చేస్తుందంటే 2 విషయాలు చేస్తుంది. మనకి మైండ్ కామ్ చేస్తుంది కాబట్టి స్లీప్ బాగా, కొంతమంది చెప్తారు మెడిటేషన్ అయిన తర్వాత నిద్ర బాగా పోతున్నాం, ఆ డిఫరెన్స్ బాగా చెప్పగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ వల్ల ఈ స్ట్రెస్ తగ్గుతుంది. అంటే మనం కూడా గమనించి మనం చెప్పుకొని చేసినప్పుడు ఇంకా బాగుంటది. ఎందువల్ల మనం స్ట్రెస్ త్వరగా రికవరీ అయిపోతామా? ఏదైనా బాధ ఉంది, అది ఏం కాదు, నీకు రాకుండా ఎట్లా ఉంటది అని చెప్పినప్పుడు అది ఎట్లా వదులుతాము? అట్లా మెడిటేషన్ లో ఒక్కొక్కసారి మనకు మనమే చెప్పుకునేది మెడిటేషన్ లో పోయినప్పుడు ఆ టెన్షన్ ని ఇప్పుడు కొంతమందికి మెడిటేషన్ బాగా కుదురుతుంది, కొంతమందికి బ్రీదింగ్ బాగా కుదురుతుంది, కొంతమందికి చాంటింగ్ బాగా కుదురుతుంది. మీకు ఏది వీలవుతుందో అది చేయండి, ప్రాక్టీస్ చేయండి. మెడిటేషన్ లో ఏమవుతుందంటే న్యూరోప్లాస్టిసిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. అంటే ఈ బ్రెయిన్ లో ఏంటంటే మనం ఒక ఆలోచన ఉన్నప్పుడు ఒక బ్రాంచ్ కనెక్షన్ వస్తుంది అనమాట. సో మనం అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు అది వైరింగ్ అంటారు, కొంచెం స్ట్రాంగ్. అప్పుడు ఏమవుతుంది, ఆ కొంచెం వాళ్ళు ఏమైనా ఒక్క మాట అనగానే ఇక్కడ మనకి ఏడుపు వచ్చేస్తుంది, ఒక్క పీరియడ్స్ వస్తుంది అనగానే ఏడుపు వచ్చేస్తుంది. అట్లా ఎందువల్ల ఇక్కడ వైరింగ్ స్ట్రాంగ్ గా ఉంది. ఆ వైరింగ్ ని బ్రేక్ చేసి మళ్ళీ వస్తుంది ఏది మెడిటేషన్ లో. ఇంకోటి ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ అనే కొత్త కొత్త న్యూరల్ కనెక్షన్స్ వస్తుంది. ఒక ఆలోచనకి ఒక కనెక్షన్, అట్లా కొత్త కొత్త న్యూరోప్లాస్టిసిటీ వస్తుంది. ఫ్యూచర్ లో అంత ఎక్కువ స్ట్రెస్ రాకుండా చేస్తుంది. అందువల్ల న్యూరోప్లాస్టిసిటీ మెడిటేషన్ లో మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోసి కోల్డ్ వాటర్ థెరపీ, ఐస్ వాటర్ లో మునిగి ఉండడం ఉంటుంది అనేది ఇది ఒకటి. ఇంపార్టెంట్ ఏంటంటే నేచర్ ని గమనించడం. ఇప్పుడు మంచి ఆకాశం, మంచి సముద్రం, వాటర్ ఫాల్స్, తర్వాత పూల చెట్లు, ఇవి అన్ని చూసేటప్పుడు ఈ పచ్చగా చెట్లు ఇవన్నీ చూసినప్పుడు మనకు తెలియకుండా హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ బాగా గమనించండి. 2 చెప్పాను, ఒకటి హార్మోన్ ఫంక్షన్, ఇంకోటి ఇమ్యూన్ ఫంక్షన్. హార్మోన్ ఎట్లంటే అట్లే విదిన్ సెకండ్స్, మినిట్స్, అవర్స్, అంతే, అంత ఫాస్ట్ గా ఉంటది. అదే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డేస్, వీక్స్, మంత్స్ స్లోగా ఉంటుంది. అది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే మనం త్వరగా కనెక్ట్ అయిపోతాం నేచర్ తో. తర్వాత డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మనం ఎనర్జీ లెవెల్స్ బాగుంటది. తర్వాత వీళ్ళు ఈ పూలు, ముఖ్యంగా డాఫోడిల్స్, ఒకటి రోజ్ కలర్ రోజా పువ్వు, అది చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇది మూడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, పెయిన్ టాలరెన్స్ కూడా ఎక్కువ అవుతుంది అనేది స్టడీస్ చెప్తున్నాయి. లాస్ట్ ఏంటంటే మన ఆహారం, ఇంటెస్టైన్స్ కి మన వేగస్ నర్వ్ కి ఏంటి, ఆహార పేగుల ఇంటెస్టైన్స్ లో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం, ఫైబర్, తర్వాత విటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, తర్వాత మినరల్స్, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఇటువంటిదంతా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు ఇక్కడ మంచిగా ఉంటుందో వేగస్ కి ఈ ఇంటెస్టైన్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు, అది బాగున్నప్పుడు మనకి హార్మోన్ ప్రొడక్షన్ అంతా ఇంటెస్టైన్ లో, సిరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్స్. సో ఇమ్యూన్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం తీసుకునే డయట్ ఇంపార్టెంట్. అప్పుడు వేగల్ నవ్వు ఇవన్నీ బాగా చేస్తే వేగల్ టోన్ మనకి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇదంతా మనం డయట్ చెప్తాము, ప్లస్ విటమిన్ సప్లిమెంటేషన్ కూడా మనం చెప్పేస్తాం. కొన్ని స్టడీస్ లో ఏం గమనించారంటే డిప్రెషన్, ఇందాక చూసాం, వేగల్ నర్వ్ సరిగా పని చేయకపోతే ఎక్కువ తొందర, ఎక్కువ బాధ, కోపం, డిప్రెషన్. మందులకు కూడా కొన్నిసార్లు పని చేయింది ఈ వేగల్ నర్వ్ బాగా ఫంక్షన్ ఇంప్రూవ్, వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ చేసేటప్పుడు ఈ డిప్రెషన్ కూడా తగ్గింది అని చూస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏమేం చేస్తే మనకి చెవులో వినడం కాకుండా మసాజ్, చూడండి చెవికి ఇక్కడ ఒక ఇది ఉంటది, ఇక్కడ చేయి పెట్టి చేయడం ఒక 11 టైమ్స్, ఇక్కడ పైన దీనికి కింద, తర్వాత
చెవిని బాగా పైనుంచి కింద వరకు అనుకోవడం తర్వాత పైనుంచి ఇట్లా కింద వరకు ఇట్లా 11 సార్లు ఇట్లా, మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అట్లా, తర్వాత ఇట్లా లాటరల్ గా లాగడం. ఇవి అన్ని మనం ఎందుకంటే ఇక్కడ చెవిలో ఎక్కువగా ఈ వేగల్ నర్వ్ బ్రాంచెస్. తర్వాత ఇంకేం చేసుకోవాలి, కళ్ళు రొటేషన్ చేయడం, కళ్ళు అట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయడం, ఇట్లా చేయడం ఇవి అన్ని చేయడం. తర్వాత స్మైలింగ్, ఇది ఇంపార్టెంట్. స్మైలింగ్ చేసేటప్పుడు తెలియకుండా మనకి మూడ్ చేంజ్ అయిపోతుంది. ఆ స్మైలింగ్ చేసేటప్పుడు 1 minute కంటిన్యూగా చేయండి, కొంచెం మన అలవాటు చేసేటప్పుడు. తర్వాత లాఫ్టర్ అంటారు, లాఫింగ్ థెరపీ అనేది కూడా ఉంది. తర్వాత ఇది మనం ఈజీగా చేయగలుగుతాం. చల్లగా నీళ్లు ఫేస్ లో, కంట్లో బాగా వచ్చేటట్టు చేయడం. ఆ కళ్ళంతా కొంచెం మంటగా, కొంచెం ఎర్రగా అయ్యేటట్టు అంతవరకు మనం చేస్తే తెలియకుండా అప్పుడు మూడ్ కూడా చేంజ్ అవుతుంది, ఫ్రెష్ గా ఫీల్ అవుతాం. తర్వాత మనం బెల్లీ బటన్, ఈ బొడ్డు దగ్గర మసాజ్, ఈ మసాజ్ ఇదంతా చేసేటప్పుడు 11 times అయినా చేయండి, కొంతమంది 25 times కూడా చెప్తారు. తర్వాత కీజెల్ ఎక్సర్సైజ్ మనం చెప్తుంటాం, యూరిన్ మోషన్ రాకుండా గట్టిగా బిగబట్టడం. అది కూర్చొనైనా, నిలబడైనా, పడుకోనైనా కూడా చేయొచ్చు. అది చేసేటప్పుడు బ్రీదింగ్ కూడా హోల్డ్ చేయండి, ఒక 10 వరకు లెక్క పెట్టడం, మళ్ళీ బ్రీదింగ్ వదలడం, అది వదలడం. సో ఇది కూడా మనం చేయొచ్చు. ఇవి అన్ని మనం ఒక రిచువల్ లాగా మనం సాంగ్ చేయడం, సాంగ్ వినడం, తర్వాత ఈ ఇయర్ మసాజ్ చేయడం, ఈ ఫేషియల్ ఇది ఎక్సర్సైజ్, అబ్డామినల్, ఇదంతా మనం కొంత రెగ్యులర్ గా చేసే కొద్దీ మనకి ఇది తెలుస్తుంది అనమాట. ఎందుకు ఇది చేయాలంటే మన బాడీ పడుకొని యోగ నిద్ర చేయడం ఎంత ఇదో, ఇట్లా చిన్న ఇది చేసేటప్పుడు డే టు డే లైఫ్ లో మనం అప్పటికప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయినప్పుడు మనం అంత త్వరగా స్ట్రెస్ లెవెల్లో పోము. మెడిటేషన్ ఎలాగో చేస్తూ ఉంటారు, అట్లా దీన్ని మనం మెంటల్ గా, ఫిజికల్ గా కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి మనం చేస్తే, మెయిన్ ఏంటంటే ఇది మన కోసం మనం చేసుకుంటున్నాము, మనం ఇష్టాని కోసం మనం చేస్తున్నాము అనేటప్పుడు మనం ఖచ్చితంగా హ్యాపీగా వెయిట్ చేస్తాము. మనకు తెలిసిపోతుంది, మనల్ని మనం ఒప్పుకుంటాం, ఇక్కడ మన సెల్ఫ్ మైండ్ లో మనల్ని ఒప్పుకుంటాం, మన బాడీని, యూట్రస్ ని మనం ఒప్పుకుంటాం. అది కూడా వచ్చినప్పుడు ఈజీగా, హ్యాపీగా, మంచి బిడ్డగా మనం చూసుకోగలుగుతాం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది, కొద్దిది ఫాస్ట్ గా ఉంటుంది, కొద్దిగా స్లోగా ఉంటుంది. దాని గురించి వేరే మన కంపారిజనే వద్దు. మన టైం వచ్చినప్పుడు మన బిడ్డని మనం తీసుకుంటాం. అంత లోపల మనల్ని మనం మంచిగా, మన గురించి మనం మంచిగా ఫీల్ అవుతాం. ఎందుకంటే నా ఇష్టాని కోసమే నేను చూసుకుంటున్నాను. ఎంత వీలవుతుందో అంతే చేయండి, కానీ నా కోసం, నా బిడ్డ కోసం ఇంతే చేయగలుగుతాను అని ఇష్టంగా చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇంప్రూవ్ అవుతాం. అందరు కూడా అట్లనే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్ గా తీసుకుంటాం. మీతో పాటు మేము కూడా ఉండి, ఎందుకంటే మాకు కూడా ఇది ఒక మంచి అవకాశం, మంచి బిడ్డల్ని పక్క నుంచి చూడడం, దానికి ఒక మేము కూడా ఇన్స్ట్రుమెంటల్ గా ఉండగలుగుతున్నాము. థ్యాంక్స్. అందరూ కూడా మంచి బిడ్డని బాగా తీసుకోగలుగుతాము. థ్యాంక్ యూ.